ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న చాలా ఆవేదన చెందారు. ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మీరందరూ మాట్లాడట్లేదు, పార్టీని సరిగ్గా ప్రొటెక్ట్ చేయట్లేదు, ఎవరు సరైన వాదనలు వినిపించలేదని చాలా ఆవేదన చెంది మాట్లాడారు. అయితే మాలాంటి జర్నలిస్టులకు ఎదురైన అనుభవాలు ఏంటంటే, ఎవరు మాట్లాడకూడదని ఆదేశాలు ఉన్నాయండి అని చెప్పేసి చాలా రోజులుగా రాట్లా. అంటే ఈ ఎవరు మాట్లాడకూడదన్న ఆదేశాలు ఎవరిచ్చారు? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందడానికి రెండిటికి పూర్తి కాంట్రడిక్టరీ ఉంది. యా. ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దాని మీద అవగాహన లోపం వల్ల మీకు ఆ అభిప్రాయం రావడానికి ఆస్కారం ఉంది. నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. పార్టీ ఆదేశం ఇచ్చింది ఏంటంటే, అధికార ప్రతినిధులు ట్యూబ్ ఛానల్స్ కి, చిన్న చిన్న ఛానల్స్ కి వెళ్ళి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. పార్టీ లైన్ దాటి, పార్టీ లైన్ ఏంటి, స్టాండ్ ఏంటి అది ఏం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అందుకు వాళ్ళని ఎవరిని మీరు డిబేట్లకు వెళ్ళొద్దని చెప్పారు. దానికి సరైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఏం మాట్లాడుతున్నారో అర్థం. నేను ఒకసారి అయితే ఒక డిబేట్, ఒక అధికార ప్రతినిధి డిబేట్లో మాట్లాడే విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది మన జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఇలా మాట్లాడుతున్నారా అని. సో అది తెలిసి అధికార ప్రతినిధులు ఎవరిని వెళ్ళొద్దన్నారు. అంత మాత్రాన శాసన సభ్యుల్ని, మంత్రివర్యుల్ని ఖండించకూడదని కాదు కదండి. వాళ్ళ మీద ఏం అంకుశం లేదు కదండి. లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆవేదన ఏంటి అని అంటే, శాసన సభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు మీరేం చేస్తున్నారు, ప్రతిదీ నేను మాట్లాడాలా అని ఆయన ఒకంత ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అయితే సరైనదే. ఓకే, ఇక్కడ రెండు కోణాలు నాకు కనపడతాయి. ఫస్ట్ది, ఇప్పుడు అధికార ప్రతినిధులకి మీరు అన్నారు, మీరంటే చాలా మీరు ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వారు, మీరు సిద్ధాంతాలు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యంగా భావజాలాన్ని పవన్ కళ్యాణ్ గారితో కలిసి మీరు ముందుకు తీసుకెళ్తున్నవారు కాబట్టి మీకు చాలా అవగాహన ఉంటుంది. ఆయనతో చాలాసేపు మీరు మాట్లాడుంటారు, గంటలు మాట్లాడుంటారు, ఆయన భావజాలం మీకు తెలుసుంటుంది కాబట్టి మీకు అవగాహన ఉంది. కానీ సార్, ఒక అధికార ప్రతినిధికి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటో, పార్టీ స్టాండ్ ఏంటో ఎట్లా తెలుస్తుంది? పార్టీ చెప్పాలి కదా. ఏనాడైనా పార్టీలో ఇది మన స్టాండ్ అని చెప్పారా? ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దీని మీద మనం ఈ స్టాండ్తో మాట్లాడాలని చెప్పే వ్యవస్థ పార్టీలో ఉందా? తెలుగుదేశం పార్టీలో ఉంది, వైసీపీలో ఉంది. నేను అనేక మంది అధికార ప్రతినిధులతో మాట్లాడినప్పుడు మేమేం మాట్లాడాలో మాకు తెలియదండి, మాకు పార్టీ నుంచి ఆదేశాలు లైన్ ఏంటో తెలియదు. కందుకూరు ఘటనలో లైన్ ఏంటో తెలియదు, అసలు ఎలా మాట్లాడాలో తెలియదు, మాట్లాడాలో వద్దో తెలియదు. ఒకసారి ఒక అధికార ప్రతినిధి వెళ్ళి మాట్లాడిన తర్వాత నువ్వెందుకు మాట్లాడు, ఆ చివరిలో మాట్లాడిన లైన్స్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి వినిపిస్తే ఆవిడని పిలిచి తిట్టిన పరిస్థితి. అంటే ఎట్లా ఉందంటే, అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్నట్టుగా మీరు లైన్ ఇవ్వరు, వాళ్ళు మాట్లాడితే అంగీకరించరంటే ఎట్లా సార్? రాజకీయ పార్టీకి ఇది సూటబుల్ అవుతుందా? అంటే ఇక్కడ కరెక్టే, మీరు అధికార ప్రతినిధులు మీతో వెళ్ళిబుచ్చిన అభిప్రాయ ప్రభావం మీ మీద ఉంది. అందుకు ఈ క్వశ్చన్ వచ్చింది నా దగ్గరికి. అధికార ప్రతినిధులు ఎప్పుడూ కూడా ఏమి చెయ్యాలి అన్నది అవగాహన లేదు ఎవరికి. ఎలా మాట్లాడాలి, ఒక టాపిక్ మీద ఏ రకంగా మాట్లాడాలి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అందరూ అధికార ప్రతినిధులు క్లాస్ తీసుకుని చెప్పారు, సీరియస్గా చెప్పారు. నేనున్నాను అక్కడ, నాతో శివశంకర్ గారు వీళ్ళందరికీ వర్క్షాప్ కండక్ట్ చేయండి అని ఉన్నారు. నేను దాని మీద ప్రిపేర్ చేశాను. తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఒక అధికార ప్రతినిధి డిబేట్కి వెళ్ళేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీ ద్వారా. అధికార ప్రతినిధి ఎప్పుడైనా పార్టీ సీనియర్ నాయకులతో షేర్ చేసుకొని ఈ డిబేట్లో మనం ఎలా మాట్లాడాలి సార్, మన లైన్ ఏంటని ఒక్క అధికార ప్రతినిధి అని అడిగారు? నన్నైతే ఎవరు అడగలేదు. అంటే మీకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చాక ఆ హోదాని మీరు స్టేటస్ కింద తీసుకొని బాధ్యత మర్చిపోతే ఎట్లాగా? మీడియా హెడ్ ఉన్నారు, అనేక సందర్భాల్లో చెప్పారు, ఏ పాయింట్స్ కావాలన్నా మీరు మాతో టచ్లో ఉండండి, మేము ఇస్తామని. అడిగారా ఎవరినైనా? అడగరు. వెళ్ళి ఆ ఛానల్ యాంకర్ను మెప్పించడానికి మాట్లాడే విధానం కొనసాగడం అన్నది చాలా దురదృష్టకరం. ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి
ఆయనకి క్షమించే గుణం ఉంది కాబట్టి కానీ వేరే పార్టీలు అయితే వీళ్ళని ఎప్పుడో సస్పెండ్ చేసేవారు పార్టీ నుంచి. వ్యవస్థ లేదు కదా సార్ అక్కడ. వ్యవస్థ కాదండి, ఇప్పుడు వ్యవస్థ లేకపోయినా మనకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ, ఇది బడ్డింగ్ స్టేజ్ లో ఉంది ఈ పార్టీ. తెలుగుదేశం మీరు అన్నట్టు, మీరు ఇందాక అన్నారు మిగతా పార్టీలు అంటే, తెలుగుదేశం 40 years ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయిన పార్టీ. ఇది శిశువు పార్టీ. జనసేన పార్టీ ఒక శిశువు ఇది. అలాంటప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలి. అధినేత ఒక బాధ్యత మనకు అప్పచెప్పాడు అని అంటే దాంట్లో నువ్వు చాలా ఎక్సెల్ అవ్వాలి, పార్టీకి యాడ్ అవ్వాలి, నువ్వు కూడా ఎదగాలి, అంతే కదా. కరెక్టే సార్. ఈ రెండు లేకుండా ఇష్టాసారంగా మాట్లాడి యూట్యూబ్ లో లైక్ల కోసం మాట్లాడి ఆ రకంగా మాట్లాడమని పార్టీ ఏ రోజు చెప్పలేదు వాళ్ళకి. దానివల్ల పరిస్థితి వచ్చింది. ఓకే, మీరు అన్నారు సార్ మీడియా ఇప్పుడు సహజంగా ఎవరైనా కానీ, ఇప్పుడు మీకు వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ ఒక మీడియా సెల్ ఉంటుంది. ఆ మీడియా సెల్ ఆ బాధ్యతలు నిర్వహిస్తుంది. వాళ్ళే టాకింగ్ పాయింట్స్ అని ఇస్తుంటారు. వాళ్ళు ఏదైనా అవగాహన లేని ఒక సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరే ఇంతకుముందు అన్నారు మీడియా హెడ్తో మాట్లాడారని. మీడియా హెడ్ ఎవరు? ఈ ప్రశ్న ఇవాళ సోషల్ మీడియాను కుదిపేస్తుంది సార్. ఇప్పుడు ఏమవుతుందనంటే, మీకు ఒక విషయం, మిగతా ఛానల్స్ మిగతా పార్టీలకి ఏంటి అనంటే, ఒక ఛానల్లో ఒక టాపిక్ ఉంది అనంటే ఆ పార్టీ హెడ్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేస్తారు. ఆ టాపిక్ ఎవరిని పంపించాలో పంపిస్తారు. అది మిగతా పార్టీల్లో ఉన్నట్లుంటుంది. ఇక్కడ వీళ్ళే ఛానల్స్తో మాట్లాడుకొని వెళ్ళి కూర్చొని వాళ్ళకు అనుగుణంగా, యాంకర్కి వాళ్ళకు అనుగుణంగా, పార్టీకి కాదు, ఐఎమ్ టెల్లింగ్ వెరీ బోల్డ్లీ వాట్ వాజ్ హ్యాపెండ్ ప్రీవియస్లీ మాట్లాడి ఈ రోజు పార్టీ నుంచి దూరంగా జరిగి పార్టీ మీద ఇష్టాసారంగా ప్రేలాపన పేలుతున్న అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ సంస్కృతి కరెక్టే సార్. మీకు ఒక అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు పార్టీని బలోపేతం చేస్తూ మీరు ఎదగండి. ఎగ్జాక్ట్, మీరు చెప్పింది వాస్తవం. నేను ఇది అదే అడుగుతున్నాను ఇందాక. ఇవాళ సోషల్ మీడియాను కుదిపేస్తున్న అంశం ఈ మధ్య కాలంలో పెద్ద రచ్చ అయింది. మీడియా హెడ్ ఎవరు? మీడియా హెడ్ ఎవరు మాకు తెలియదు సార్. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ గా నాతోటి జనసేన పార్టీ నుంచి ఎవరు మీడియా హెడ్స్ ఎవరు కాంటాక్ట్ లో ఉండరు సార్. నేనే కాదు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒకటి రెండు పత్రికలతో తప్ప మిగతా ఎవరు మాకు ఫోన్ లిఫ్ట్ చేయరు, కాంటాక్ట్ లోకి రారు. ప్రెస్ నోట్ మాత్రమే మాకు గ్రూప్ లో వస్తుంది అని చెప్పేవాళ్ళే. కానీ అంటే అది మీ బాధ్యత అని నేను అంటలేదు సార్. ఒక సిచ్యువేషన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీడియా హెడ్ ఎవరు అంటే ఇవాళ పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. హరిప్రసాద్ గారా అంటే నాకేం సంబంధం లేదు అని చెప్పారు సార్. నేను ఆన్ రికార్డ్స్ చెప్తున్నా సార్, హరిప్రసాద్ గారు నాకు మీడియా సంబంధం లేదండి, నేను మీడియా హెడ్ కాదు. మరి మీడియా హెడ్ ఎవరు? ఇవాళ పెద్ద ఎత్తున కుదిపేస్తోంది. మీడియా హెడ్ ఎవరు లేరు, అసలు పార్టీకి మీడియా ఎవరు చూస్తారు, కర్త కర్మ క్రియ ఎవరంటే పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. ఇలాగా ఇంత అచేతనంగా ఒక వ్యవస్థ ఉంటుందా, ఒక పార్టీ ఉంటుందా? దీనికి శిశువుని మాత్రం మీకు చెప్పకండి సార్. నాకు ఇంకా శిశు దశలో ఉంది, ఇంకా అంటే 10 ఏళ్ళైంది సార్ పార్టీ పెట్టి. అంటే యాక్చువల్గా ఏంటంటే, మీకు నేను పార్టీ ప్రయాణం స్టార్ట్ అయిన నుంచి ఉన్నానండి పార్టీలో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కపాసుకుర్తిలో గంగ పూజ చేయించి పార్టీ ప్రజా పోరాట యాత్ర ప్రారంభించినప్పటి నుంచి నేను ఈ పార్టీలో ఉన్నా. ఒక రకంగా ఈ పార్టీ గురించి నాకు తెలిసినందుకు ఇంకెవరు. అందుకే సార్ మిమ్మల్ని అడుగుతున్నా. జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది, సక్సెస్ యాజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. అదొక్కటి ఇక్కడ అన్వయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సక్సెస్ లో ఉన్నామా, ఫెయిల్యూర్ లో ఉన్నామా సార్? అంటే ఏదైనా ఒక క్రైసిస్ వచ్చింది అనుకోండి, మానవ నైజం ఎవరు మనం ఓన్ చేసుకోం. అదే విజయం సాధించామనుకోండి చాలా మంది ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ క్వశ్చనే డజంట్ అరైజ్. మీడియా హెడ్ ఎవరు అన్నది క్వశ్చన్ మార్క్ రావడానికి అవకాశం లేదు. అందరికీ తెలుసు మీడియా హెడ్ ఎవరు అన్నది. కాబట్టి ఏదో క్రైసిస్ వచ్చేసరికి మనుషులు అలా నాది కాదు అని ఎవరెవరో డిజోన్ చేసుకోవడం ఉన్న పరిస్థితి
ఉమ్. అది నేను కరెక్ట్ పోకడని అనుకోవట్లేదు.